మిర్చి రైతులను ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి రైతులను వైఎస్ జగన్ పరామర్శించారు. ధరలు లేక, పంటను కొనేవారు లేక మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ పేర్కొన్నారు. గుంటూరు మార్కెట్ యార్డ్లో రైతులను పరామర్శించానని, పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలిరావడంతో మిర్చి యార్డు ప్రాంతం కిక్కిరిసిపోయిందని, ఈ కారణంగా పూర్తిగా మాట్లాడలేకపోయానంటూ వైఎస్ జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయని వైఎస్ జగన్ విమర్శించారు. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు, కనీసం అమ్ముకుందామన్నా కొనేవారు లేరని ఆరోపించారు. మొన్నటి వరకు ధాన్యం రైతుల కష్టాలు, ఇవాళ మిర్చి రైతుల కష్టాలు చూస్తున్నామన్నారు. చంద్రబాబు సీట్లోకి వచ్చి రైతులను మళ్లీ పట్టి పీడిస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో నిరుడు క్వింటాలుకు అత్యధికంగా 21 నుంచి 27 వేల రూపాయల దాకా పలికిన మిర్చి ధర ఇప్పుడు 8 నుంచి 11 వేల రూపాయలకు పడిపోయిందని జగన్ వివరించారు. తెగుళ్ల కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయని, ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదని వెల్లడించారు. పెట్టుబడి ఖర్చులు ఎకరాకు 1,50,000 పైమాటే అవుతోందని, కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆరోపించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతులందరి పరిస్థితి ఇలా ఉందన్న వైఎస్ జగన్, ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఒక్క సమీక్ష జరపలేదని, ప్రభుత్వం తరఫున రైతులను పలకరించేవారు కూడా లేరంటూ ఆరోపించారు. సచివాలయానికి అత్యంత సమీపంలోనే గుంటూరు మార్కెట్ యార్డు ఉందని, అయినా కూడా ఇక్కడి రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబు నాయుడికి వినిపించడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సహాయం చేయకపోగా వైసీపీ హయాంలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ కూడా మూలన పడేశారని ఆరోపించారు. ఆర్బీకేలు, ఈ క్రాపు వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు ఇలాంటివన్నీ పక్కన పెట్టారని జగన్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం యాప్ అనే గొప్ప వ్యవస్థను తెచ్చామన్న జగన్, టీడీపీ కూటమి సర్కార్ ఈ వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ 6, సూపర్ 7 అన్నారని, రైతులకు కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ కాకుండా 20,000 రూపాయలు ఇస్తామన్నారని జగన్ విమర్శించారు. పలావు లేదు, బిర్యానీ లేదు, కానీ వైసీపీ హయాంలో ఇచ్చిన రైతు భరోసా కొనసాగించకుండా రద్దు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతే రాజని గుర్తించాలని సూచించారు. చంద్రబాబు మార్కెట్ యార్డుకి వచ్చి మిర్చి రైతులతో మాట్లాడి వారికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.